ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివాళ్ళు, సౌమ్యులు. విశాఖకు రాజధాని వస్తుందేమోనని ఎంతో భయపడ్డారు. రాకుండా ఉండాలని కోరుకున్నారు. అదే జరిగింది. ఒకవేళ వస్తే చెడిపోతామని, ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఉండేది కాదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ రజతోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనదైన శైలిలో ప్రసంగించారు. తనతో ప్రయాణించే విశాఖ వాసి ఒకరు రాజధాని రాకూడదని కోరుకున్నట్లు తనతో చెప్పారు. నేను ఆశ్చర్యంగా అడిగాను, రాజధాని ఎందుకు వద్దన్నారని. రాకపోవడమే ప్రశాంతమని చెప్పడం చూస్తే ప్రజలకు కావాల్సిందేంటో పాలకులు అర్థం చేసుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర వాళ్ళు మిగతా వాళ్ళకన్నా కొంచెం మంచిపోయింది. ఇంకా వాళ్ళకి అది అలవాటు కాదు. ఆ మధ్య భయపడ్డాను, రాజధాని వస్తుందేమో వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది. విశాఖపట్నం జనం కూడా సంతోషంగా వాపోవచ్చు. నేను ఆ మధ్య ఏదో విమానంలో వస్తున్నాను, నా పక్కన ఇద్దరు కూర్చున్నారు. నేను ఉన్నవాడితో మాడుతూ ఉంటాను. ఇప్పుడు మాట్లాడి విషయం లేదు, ఏం లేదు సార్, నేను ఒళ్ళు దండ పెట్టుకుంటున్నాను సార్. నేను కూర్చున్నా, రాజధాని రాకుండా ఉంటే బాగుంటుంది. లేవు విశాఖపట్నం నేను ట్రావెల్ ఏజెంట్ అన్నాడు. విశాఖపట్నం వాళ్ళే రాజధాని రావలేదు. సుఖంగా బతుకుతున్నాం సార్. మమ్మల్ని మా వస్తువులు మాకు పక్కన ఇస్తే చాలు. రాజధాని అనేది పరిపాలన కేంద్రంగా ఉండాలి. నేను పోలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు చాలా సాదా సీదాగా నీతివంతంగా ఉంటారు, ఆలస్యంగా. అందువల్ల ఇక్కడికి వస్తాయి ఎక్కువ శాంతి ఉండడం, ఇక్కడ మంచి పనులు జరగడం, ఇక్కడ ఈ బ్యాంకులు ఇంకా ఇలాంటి మంచి పురోగతి సాగించడానికి కారణం కూడా ఈ ప్రాంత ప్రజలు అని చెప్పి నేను వాళ్ళని మరోసారి అభినందిస్తూ మహారాష్ట్ర బ్యాంకు రజతోత్సవ సందర్భంగా సభ్యులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను. మిజోరాం గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు మాట్లాడుతూ ఏపీ ఆర్థిక అభివృద్ధిలో సహకార బ్యాంకులు సముచిత భాగస్వామ్యం కావాలన్నారు. కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ షెడ్యూల్డ్ బ్యాంక్ గా ఎదగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. స్టాక్ ఎక్స్చేంజిలో లిస్ట్ అయ్యే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ రోజు కనక మహాలక్ష్మి బ్యాంక్ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక అభివృద్ధిలో కనక మహాలక్ష్మి బ్యాంక్ ఒక సముచితమైన పాత్రను నిర్వహిస్తుందని నాకు విశ్వాసం ఉంది. ఆ విధంగా ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం అయి వాటాదారులకు ఖాతాదారులకు మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి మొత్తానికి కూడా వారి యొక్క సేవలు విస్తరించి ఆర్థిక అభివృద్ధిలో వారు పాల్గొంచుకునే విధంగా ఉన్నారు. కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి విషయం. విశాఖపట్నంలో ప్రారంభించబడిన సహకార బ్యాంకులు నిర్విఘ్నంగా విజయవంతంగా నడుస్తుంది. ఇదే విధంగా ఈ బ్యాంకు పురోగతి సాధించాలని, దాన్ని షెడ్యూల్డ్ బ్యాంకుగా అయ్యే రీతిలో ప్రయత్నం చేయాలని, అవకాశం ఉంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యే బ్యాంకుగా మీరు ప్రయత్నం చేయాలని, వాటాదారుల యొక్క వాటాకు ఉన్న 10 రూపాయలే వస్తున్నాయి కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ ద్వారా 10 రూపాయలు 100 రూపాయలు అయ్యే విధంగా మీ యొక్క పరిపాలన ఉండాలని చెప్పి నేను మనసారా ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకుంటాను. విశాఖ ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో సహకార బ్యాంకుల పాత్ర ఎంతో కీలకమన్నారు. స్థానిక అవసరాలు, ఖాతాదారుల ఆకాంక్షలను తెలుసుకొని వారికి సత్వర సేవలు అందించే క్రమంలో పెద్ద బ్యాంకుల కన్నా సహకార బ్యాంకుల చేయూత ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇవాళ స్ట్రిక్ట్ పాలసీస్ వచ్చేసిన తర్వాత బ్యాంక్స్ అందరూ బాగున్న వాళ్ళు బలంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఎవరన్నా కొంత బలహీనంగా తయారైతే బ్యాంక్స్ అమ్మ మేము ముట్టుకోమంటున్నారు. మరి బ్యాంక్స్ ఉన్నదే కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ చేయడానికి సహాయపడడానికి. ప్రత్యేకంగా చిన్న వ్యాపారాలు అంటే ఎంఎస్ఎంఈస్ వాళ్ళకి నేషనల్ బ్యాంక్స్ లోన్స్ తీసుకురావడం కాదు కాబట్టి వాళ్ళందరూ ఇలాంటి కోఆపరేటివ్ బ్యాంక్స్ మీదే ఆధారపడి ముందుకెళ్తారు. ప్రత్యేకంగా ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు మేక్ ఇన్ ఇండియా
ఆత్మనిర్భర్ భారత్ అని అంటున్నప్పుడు మన స్వదేశీ ఉన్న ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరినీ మనం ప్రోత్సహించాలి. ఇట్లాంటి లోకల్ ఆర్గనైజేషన్స్ ద్వారా చాలా మందికి సహాయపడగలుగుతారని చాలా బలంగా నమ్ముతున్నాను.